హలో అండి, నమస్తే, వెల్కమ్ టు స్టాక్స్. సో లాస్ట్ టైం అయితే మనం అనాలిసిస్ చేసుకున్నాం లాస్ట్ ఫ్రైడే. సో మనం చేసుకున్నట్టయితే మనం ఏవైతే స్టాక్స్ వాచ్లో పెట్టుకున్నామో ఒకసారి స్టాక్స్ ఒకసారి మళ్ళీ మీరు చూడండి. ఎంసెక్స్ గ్యాప్ అప్ అయిపోయింది, మనకు మంచి ప్రాఫిట్ ఇచ్చింది. సో అదేవిధంగా సిల్వర్ చూసుకుంటే మనం బయింగే ప్లాన్ చేసుకున్నాం లాస్ట్ టైం మనం చూసినప్పుడు ఈవినింగ్ బయింగ్ ప్లాన్. మనం ఎక్కడైతే మనం బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ నుంచి దగ్గర 6,000 పాయింట్స్ అయితే మన బ్రేక్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయిపోయి దగ్గర మళ్ళీ 3,000 ప్రాఫిట్ అయితే పాయింట్స్ ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో అదేవిధంగా మళ్ళీ ఇవాళ మనం బ్యాంక్ నిఫ్టీ సో అదేవిధంగా కమోడిటీస్ అదేవిధంగా క్రిప్టో సో స్టాక్స్ టు వాచ్ ఫర్ ఇంట్రాడే నెక్స్ట్ టుమారో కోసం కూడా మనం ఇవాళ అనాలిసిస్ చేసుకుందాము. బట్ ఇవన్నీ చూసే ముందు ఒక్కసారి ఇవాళ ఎవ్రీడే చూసుకున్నట్టు నా ట్రేడ్ కూడా ఒకసారి చూసుకుందాము. నేను కూడా ఏ ట్రేడ్ తీసుకున్నాను, అదేవిధంగా మన ప్రీమియంలో ఎలాంటి పొజిషన్స్ ఇచ్చాము కూడా సో నేను చెప్తాను. ఒకసారి అయితే చూద్దాం రండి. రైట్. సో ఇదైతే అలైస్ బ్లూ అండి, నేను అలైస్ బ్లూ యూజ్ చేస్తున్నాను. సో మార్కెట్ అయితే సో ఇప్పుడు ఇంకా క్లోజింగ్కి వచ్చేసింది. రైట్. ఒక్కసారి చూస్తే కనుక సో ఇక్కడ చూస్తే కనుక ఇవాళ నాకైతే 9,000 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. 9,000 ప్రాఫిట్లో క్లోజ్ చేశాను. సో రైట్, ఇది నాది ఇవాళ ప్రాఫిట్. సో మనం అయితే మార్కెట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక మనకు 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ ఏమైంది, గ్యాప్ అప్ అయిందండి. ఎందుకంటే మనకు జీడిపి అనేది మనకు సో ప్రీవియస్గా మనం అనుకున్న దానికంటే 7 అనుకున్నాం, బట్ 8% ప్లస్ మనకైతే సో ఉండే అవకాశాలు అని చెప్పి అంచనా రావడం ద్వారా మార్కెట్లో అయితే మంచి గ్యాప్స్ కనబడ్డాయి. అండ్ అదేవిధంగా మార్కెట్లో చూసుకుంటే సో చాలా స్టాక్స్ అయితే పాజిటివ్లో క్లోజ్ అయినాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే వరకు కొన్ని లాస్లో కూడా వచ్చేసినవి. సో బట్ మనకైతే పాజిటివ్లో ఛాన్స్ అయితే ఉంది. రేపటికి మార్కెట్కి మనం అయితే సో అనాలిసిస్ చేసుకుంటే చూడండి, మనకు మార్కెట్ ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనం ఏమనుకున్నామండి 59,500 వరకు అయితే మనకు రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది అనుకున్నాం. ఒకసారి ప్రీవియస్ వీడియో కూడా చూడండి. ఓకేనా. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకొని మనకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మార్కెట్ అయితే మళ్ళీ అప్ సైడ్ అయితే మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ అవుతుంది. బట్ మనకు మండే రోజు ఒకవేళ నెక్స్ట్ డే కనుక మనం చూసుకుంటే ఎప్పుడైతే 59,700 దగ్గర నుంచి బ్రేక్ వచ్చింది అనుకోండి, సో ఏదైతే ఈ మార్కెట్ ఉందో 59,850 to 59,700 దీంట్లో ఉన్నంతసేపు అయితే మార్కెట్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడే కన్సాలిడేట్ అయ్యింది. సో లాస్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇక్కడే కన్సాలిడేట్ అయింది. సో మళ్ళీ మనకు ఇదే ప్లేస్లో మళ్ళీ కన్సాలిడేట్ అయింది. కాబట్టి మనకి ఏదైతే ఈ లెవెల్ ఉందో రైట్ గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే 59,850 ఉందో ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక వెయిట్ చేయండి. ఒకవేళ డౌన్ సైడ్ అయితే కనుక కంపల్సరీ 59,700 వరకు బ్రేక్ వరకు చూడండి. అంతవరకు మనకైతే ఈ లెవెల్లో ఉన్నంత వరకు అయితే సో ఈ జోన్ని మనకు సో నో ట్రేడ్ జోన్గా మనం అయితే తీసుకుందాం. రైట్. ఎందుకు నో ట్రేడ్ జోన్ అంటున్నంటే దీంట్లో ఉన్నంతసేపు మార్కెట్ కన్సల్టేట్ అవుతుంది లాస్ట్ ప్రీవియస్గా ప్రైస్ యాక్షన్ చూసుకుంటే. కాబట్టి మన ప్లాన్ రేపు ఏముండాలండి, కంపల్సరీ ఒకవేళ కనుక 59,850 బ్రేక్ అయితే సో ఏదైతే డే హై ఉందో 60,100 అక్కడ వరకు అయితే మనకు వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు కనుక మార్కెట్ మనకు ఇదే నెగిటివ్ ట్రెండ్ ఫాలో అయ్యి ఒకవేళ 59,700 కిందనే మనకు ట్రేడ్ అవుతూ ఉంటే కనుక 59,500 మనకు ఫస్ట్ టార్గెట్. సో మనకు ఫైనల్ టార్గెట్ వచ్చేసి 59,165 అయితే నిఫ్టీ బ్యాంక్లో మనం అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే సో ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాము. సో లాస్ట్ టైం ఎక్కడి నుంచి అయితే మార్కెట్ చూడండి సో ఫాస్ట్గా మనకైతే వెళ్ళిపోయిందో సో గ్యాప్ అంతా ఫిల్ చేయడానికి 59,165 వరకు అయితే మార్కెట్ రన్నింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి రేపైతే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తే ఈ లెవెల్స్ని కంపల్సరీ మీరైతే డ్రా చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ. సో నిఫ్టీలో చెక్ చేస్తే కనుక సో మనం ప్రీవియస్ డ్రా చేసుకున్న లెవెల్స్ చూసుకుంటే ఏదైతే హై ఉందో సో హై వరకు వచ్చేసి మార్కెట్ అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది. సో మళ్ళీ చెక్ చేసుకుంటే కనుక ఏదైతే బిలో స్వింగ్ వచ్చిందో సో స్వింగ్ వరకు అయితే మార్కెట్స్ అయితే మళ్ళీ రావడం జరిగింది. కాబట్టి రేపు కూడా మార్కెట్స్ దీని అండర్లో ఉంటే ఒకవేళ ఈ లోపలనే ఉంటే కనుక మార్కెట్లు కనుక 26,150 పైన ఓపెన్ అయితే సో మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 26,300 అయితే మనకు ఫస్ట్ టార్గెట్గా ఉండే ఛాన్స్ ఉంది. అంటే మార్కెట్ దీంట్లోనే రన్ అవుతా ఉంది చూడండి. సో లాస్ట్ ఇక్కడ చూడండి, తర్వాత నెక్స్ట్ డే చూడండి, తర్వాత ఇప్పుడు కూడా సో ఈ 3 డేస్ నుంచి మార్కెట్ దీంట్లోనే రన్ అవుతుంది. కాబట్టి కమింగ్ మార్కెట్స్ కూడా మనకు ఈ యొక్క లెవెల్లోనే ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. నిఫ్టీలో కాస్త స్లో మూమెంట్ ఉన్నా కూడా సో మనకు డ్రాపింగ్ అనేది కంపల్సరీ అవుతూ వచ్చింది, ఎక్కడ ఆపకుండా ఇవాళ డే మొత్తం చూసుకోండి. ఓకేనా. గ్యాప్ అప్ అయినా కూడా కానీ మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే సో పాజిటివ్ ట్రెండ్లోనే మనకు మార్కెట్ ఉంది. కాబట్టి సో రేపు కూడా గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మన మార్కెట్ అయితే ఏదైతే 26,300 ఉందో అక్కడ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ కనుక మార్కెట్స్ 26,145 అయితే బ్రేక్ చేస్తే కనుక సో కమింగ్ అప్ మనకు నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి చూడండి సో ఏదైతే లో ఉందో
26,000 వరకు అయితే మార్కెట్స్ అయితే మనకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మార్కెట్లు హైలో ఉన్నాయి కాబట్టి ఒక పొజిషన్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కమోడిటీ తీసుకుంటే, సో కమోడిటీ చాలా చాలా మంచి భూమిలో ఉన్నవి. ఫస్ట్ గోల్డ్ చూద్దామండి. సో గోల్డ్ మనం లాస్ట్ టైం ఏమనుకున్నాము, ఇక్కడ నుంచి చూడండి ఒకసారి వీడియో కూడా ప్రీవియస్ వీడియో చూడండి, ఇక్కడ నుంచి మనం బై పొజిషన్ ఏముంది అనుకున్నాము. డే హై బ్రేక్ అయిన తర్వాత చూడండి, ఒక మంచి బ్రేక్ వచ్చిన తర్వాత మార్కెట్స్ అయితే 6,000 పాయింట్స్ అయితే మనకు సింగిల్ డేలో మనకు రన్ అయింది. సో డే మొత్తం చూసుకుంటే 9,000+ పాయింట్స్ అయితే మనకు సిల్వర్లో రన్ అయింది. చాలా పెద్ద మంచి రన్ అయితే వచ్చింది. సో బట్ అలాగే అదే విధంగా దాన్ని కంటిన్యూ చేస్తే ఏమైంది, మార్కెట్ నెక్స్ట్ డే కూడా గ్యాప్ అయింది. ఇప్పుడు కనుక మీరు ప్లాన్ చేస్తే, సో ఈవినింగ్ ఇది మీకు ఈవినింగ్ యూజ్ అవుతుంది. మరి మీరు ప్లాన్ చేస్తే కనుక బిలో 176,300 కింద కనుక మార్కెట్ క్లోజ్ అయితే కనుక 170 to 100 వరకు అయితే మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు కనుక 178ని కనుక మార్కెట్ బ్రేక్ చేస్తే ఈ లెవెల్ని, సో లైక్ ఒక మంచి సూపర్ క్యాండిల్ బ్రేక్ చేస్తే కనుక మనకు నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయి ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఉంది. మార్కెట్ కూడా 181 అకార్డింగ్ టు మనకు 181 వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే మార్కెట్ అయితే ఉంది. ఒకసారి చూస్తూ ఉండండి, ఓకేనా. 181 వరకు మార్కెట్లో వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ మంచి లెవెల్తో కనుక బ్రేక్ అయితే. మోస్ట్లీ సో మనకు మార్కెట్ అయితే ఫైట్ చేస్తుంది అప్ సైడ్ మూవ్మెంట్కి. సో 2 times మనకు డ్రాప్ అయింది, బట్ అయినా కూడా మార్కెట్లో అప్ సైడ్ పోవడానికి మనకు మూవ్మెంట్ అయితే ఇస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ ఈ లెవెల్ మీరు చూడండి ఈవినింగ్ టైంలో 178, 100 బ్రేక్ అయితే కనుక సో 181, 178 వరకు అంటే 3,000 to 4,000 పాయింట్స్ మనకు అప్ సైడ్ మూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఓకేనా. సో మనం ప్రీవియస్గా మనం అనుకున్నాము, సో అది కామెంట్లో కూడా ఇస్తున్నాము. సో చూడండి ఒకసారి, రైట్. సో గోల్డ్ చూసుకుంటే కనుక సేమ్ టైం ఒకసారి డే టైంలో చూసుకుంటే ఏదైతే ప్రీవియస్ హై ఉందో, సో మళ్ళీ ప్రీవియస్ హైకి మార్కెట్లో అయితే మూవ్మెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మార్కెట్లో మనకు కనబడుతుంది ఏంటంటే 131 ఉంది కదా, 128 దగ్గర ఉంది. దగ్గర మనకు 3,000 పాయింట్స్ మూవ్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రీవియస్గా చూసుకుంటే 1-2 మనకు గ్యాప్ అప్ అవుతూనే వచ్చినాయి. ఇంకో విషయం ఏంటంటే, సో మనకు కమోడిటీలో సిల్వర్లో గ్యాప్ అప్ స్ట్రాటజీ నేనైతే షార్ట్స్ రూపంలో చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, మంచి స్ట్రాటజీ, ఒకసారి చెక్ చేయండి, రైట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఇదైతే డే హై ఉందో, రైట్, గుర్తుపెట్టుకోండి. సో డే హై ఉందో, ఈ డే హైని కనుక మనం ఇప్పుడు అనుకున్నట్టు సో ఒక మంచి సూపర్ క్యాండిల్ తోటి బ్రేక్ చేస్తే కనుక మనకు మార్కెట్లో అయితే కమింగ్ 1 or 2 డేస్లో 131 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి సో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది బయింగ్ సైడ్ అయితే మీరు ప్లాన్ చేసుకోండి, ఓకేనా. బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోండి. మేడం కొంచెం బాగుంది వీడియో చేస్తున్నాను చెప్పు. సో ఈ విధంగా చూసుకుంటే కనుక మనకైతే ఎక్కడైతే మనకి లెవెల్ బ్రేక్ అవుతుందో అప్పటికైతే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఒకవేళ కనుక మనకు మార్కెట్ డ్రాప్ అయితే హైలో ఉన్న కూడా డ్రాప్ అయితే కనుక 125,500 అయితే మనకు నెక్స్ట్ టార్గెట్ అయితే ఉండే ఛాన్స్ ఉంది గోల్డ్లో. ఈవినింగ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా ప్లాన్ చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక క్రిప్టో మార్కెట్ చూస్తే కనుక మనము లాస్ట్ టైం అనుకున్నట్టు 91,000 ఇక్కడ నుంచి ఉందో, సో ఆ లెవెల్ మనం బ్రేక్ చేయలేకపోయింది. చూడండి మనం 93 టార్గెట్ అనుకున్నాం, బట్ ఆ లెవెల్ మనకు బ్రేక్ చేయలేక 91,000 దగ్గర చూసుకుంటే కనుక మార్కెట్స్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయి ఏదైతే మన క్రూషియల్ లెవెల్ అయితే ఏదైతే ఉందో 90,000 అనేది ఏదైతే క్రూషియల్ లెవెల్ ఉందో ఆ లెవెల్ నుంచి మార్కెట్స్ అయితే మొత్తం సడన్గా డ్రాప్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే కనుక చూడండి, సో మనం పొజిషన్ కూడా ఇచ్చుకున్నాం ఫ్రీ క్రిప్టోలో. సో మనకి ఏదైతే 86,700 అయితే ఉందో 1 hour టైం ఫ్రేమ్ చూపిస్తాను చూడండి. సో ఏదైతే క్రూషియల్ రివర్సల్ పాయింట్స్ ఉన్నో ఆ పాయింట్స్ దగ్గర నుంచి వచ్చి మార్కెట్ అయితే మళ్ళీ రివర్సల్కి అయితే ట్రై చేస్తూ ఉంది. బట్ ఇంకా మనకు మార్కెట్ అయితే ఇంకా పడే ఛాన్స్ ఉంది. సో 83,693 వరకు కూడా మనకు మార్కెట్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. రీటెస్ట్లో కనుక ఈ 86,000 కింద కనుక మార్కెట్లో బ్రేక్ అయితే 83,600 వరకు అయితే మార్కెట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే బిట్కాయిన్లో మనకు షార్ప్ ఫాల్ చాలా రోజుల నుంచి కనబడుతుంది కాబట్టి కాస్త గమనించి ఉండండి. సో మంచి ప్రాఫిట్స్ కూడా తీసుకోవచ్చు ఈ ఫాల్లో, ఓకేనా. సో రేపటికి కనుక మనము స్టాక్స్ వాచ్ చేస్తే బెస్ట్ స్టాక్స్ కనుక వాచ్ చేస్తే మారుతి చెక్ చేయండి, ఓకేనా. రేపటి కనుక మనకు స్టాక్ సెలెక్ట్ చూస్తే కనుక స్టాక్స్ టు వాచ్ మనకి ఇక్కడ కనబడుతున్న స్టాక్ ఏంటండి, మారుతి. మనకు గ్యాప్ అప్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి వెళ్ళి, రైట్, మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కాస్త ముందుకెళ్ళి సో డ్రాప్ అయిపోయి వి షేప్ రికవరీ వచ్చింది. నేను చాలాసార్లు చెప్పాను, వి షేప్ రికవరీ కనుక మార్కెట్ క్లోజ్ అయితే కనుక గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ అయితే మనకు చాలా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి రేపు కనుక మీరు మార్కెట్లో మారుతిని అబ్జర్వ్ చేస్తే మీకు మంచి మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంది. 116,180
పైన మనకు మార్కెట్ ఓపెన్ అయితే కనుక సో మంచి బూమ్ అయితే ఛాన్స్ ఉంది. రేపు ఖచ్చితంగా మారుతున్నైతే చెక్ చేయండి, రైట్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను ఎంసెక్స్ స్టాక్ చెప్పాను ప్రీవియస్గా, వీ షేప్ రికవర్ వచ్చే ఛాన్స్ అని చెప్పేసి ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకైతే మార్కెట్లో క్లోజ్ అయ్యి ఉంది. కాబట్టి రేపు కనుక మనకు 10,295 కనుక బ్రేక్ అయితే మార్కెట్లో 10,425 అయితే మనకు రన్నింగ్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. లేదు కనుక ఏదైతే ప్రీవియస్ లో ఉందో దాని బ్రేక్ అయితే ఒకవేళ రేపు మార్కెట్లో బ్రేక్ అయితే కనుక మనకు మార్కెట్లో వచ్చేసి 9,000 అంటే మనకి ఎగ్జాక్ట్ ప్రీవియస్ అయితే లో ఏదైతే ఉందో 9,956 ఏదైతే ఉందో దాని వరకు అయితే మార్కెట్లో మనకి మళ్ళీ డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మళ్ళీ ఇంకొక స్టాక్ కనుక మనం చూసుకుంటే కనుక లాస్ట్ ప్రీవియస్గా మనకైతే హీరో మోటార్కో అయితే సో మంచి మూవ్మెంట్ అయితే ఇస్తూ ఉంది. ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా మనకైతే గ్యాప్ అప్ అయితే ఇచ్చేసి మార్కెట్లో చాలా హై అయితే ఇచ్చేసి సో అక్కడ ఫైట్ చేస్తాం చూడండి, ఇక్కడ ఫ్లాగ్ అండ్ ఫోల్ అంటారు, ఓకేనా. సో చేస్తుంది కాబట్టి రేపులో దీంట్లో గ్యాప్ అప్ అయితే కనుక 6,327 బ్రేక్ అయితే కనుక మీకు ఇంట్రాడ్లో మంచి ఛాన్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. నేను లైవ్ చార్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అయిపోండి, చెక్ చేసుకోండి. లైవ్ చార్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఎప్పటికప్పుడు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అది మీకు ఇక్కడ చాలా యూజ్ అవుతాయి ఎంట్రీ తీసుకోవడానికి. కాబట్టి ఈ 3 స్టాక్స్ని మీరు రేపటికి ఇంట్రాడే కోసం అయితే వాడుకోండి. సో చూసారు కదండి, సో నా ప్రాఫిట్ చూశారు, బ్యాంక్ నిఫ్టీలో మన అనాలిసిస్ చూశారు, అదేవిధంగా నిఫ్టీలో చెక్ చేసుకున్నాం, అదేవిధంగా మనము సో కమోడిటీలో చెక్ చేసుకున్నాం, గోల్డ్ అండ్ సిల్వర్లో, సో అదేవిధంగా మనం క్రిప్టోలో కూడా సెలెక్ట్ చేసి చూసాము. సో ఈ విధంగా ప్రతి ఒక్క అనాలిసిస్ అయితే మనం చేసుకున్నాము. స్టాక్స్ కూడా రేపటి కోసం అయితే మనం ప్లాన్ చేసుకున్నాం, దాని విధంగా ప్లాన్ చేసుకున్నాం. మన ఒకసారి ప్రీవియస్ కూడా మనం చెక్ చేయండి, మనం చాలా అక్యూరియస్గా ఖచ్చితంగా పనిచేస్తే మన లెవెల్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. సో మీరు ఏమనుకుంటున్నారో దాని గురించి కామెంట్ చేయండి. రేపు మీరు ఏ స్టాక్స్ పికప్ చేసుకుందాం అనుకుంటారు, మీ మైండ్లో ఏముందో కామెంట్ చేయండి, వేరే వాళ్ళకు అది యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ ఒక స్ట్రాటజీ చెప్పాను, రీల్స్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఇది మనకు సిల్వర్లో బీటీఎస్ స్ట్రాటజీ. సరే మనకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అక్కడ కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.